తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ భాగంలో సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాము. సార్, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది సార్? ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే వారు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న ఎలక్షన్లలో వీళ్ళందరికీ మాట ఇచ్చారు. ఫస్ట్ గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో 200 యూనిట్లు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, 500 రూపాయల గ్యాసు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత అది ఇది వస్తుందా లేదా? ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఏదైతే నాశనం చేసిండో ప్రజలకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయా లేదా అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు పైసలు కరెక్ట్గా మేనేజ్ చేస్తూ ఈ 2 కార్యక్రమాలు ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళందరికీ ఇవ్వడము, దాంతోపాటు రేషన్ కార్డ్స్ ఇవ్వడము, సన్న బియ్యము ఈ రేషన్ కార్డు ద్వారా ఇవ్వడము, ప్రజలందరూ కూడా చాలా సంతోషం. ఇందిరమ్మ ఇళ్లలో కొంచెం లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇచ్చారు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను గుర్తించి, అర్హులైన వారిని గుర్తించి డబుల్ బెడ్రూమ్ల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కేటాయిస్తారా, లేదంటే గతంలో చేసినట్టే బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇచ్చే ప్రోగ్రాం కాదు ఇది. ఇది కేవలము బీద ప్రజలు ఎవరికైతే పైకప్పు లేదో, టార్పులిన్ ఉన్నారో వాళ్ళకే మొదటి విడతల ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాట్లో అందరికి ఇస్తారు. మొత్తము ఇది కాంగ్రెస్ ప్రభుత్వము 17 లక్షల ఇల్లు కట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. సో అందరికీ వస్తుంది. ఫస్ట్ లాట్లో రాకున్నా సెకండ్ లాట్లో డెఫినెట్లీ అందరూ. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల విషయమైనది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది, ప్రజలు ఆదరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మేము అర్హులైన వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల కేటాయిస్తామని చెప్పి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.